రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే ఉంది. గత 40 రోజులుగా మనం అనేక వీడియోల్లో మొత్తుకుంటూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు స్పందిస్తే కేంద్రంలో కొంత కదలిక వచ్చింది. లేదంటే ఢిల్లీలో పరిపాలన చేసేవారికి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఇబ్బందులు తెలియవు. ఇక్కడున్న ఐఏఎస్ అధికారులు కూడా కనీసం ఒక మాట మాత్రంగానే చెప్పరు. ఇక ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారంటే వాళ్ళకి అరకొర నాలెడ్జి రైతుల గురించి. ఎందుకంటే స్వయంగా ఒక కేంద్ర మంత్రి వెళ్ళి ఢిల్లీలో మిర్చి రైతులకి 11,600 ధర ఇవ్వండి అని అడిగి వచ్చేసాడు. మార్కెట్లో 13,000, 13,500 ధర నడుస్తూ ఉంది. కేంద్రం కనుక రేపు పొరపాటున ఎంఎస్పి ధర 10,500 అంటూ ప్రకటిస్తే వ్యాపారస్తులు ఇంకొక 2,000 కోతేస్తారు ఇప్పుడు మార్కెట్ ధరలో. సరే, ఏదైతే 9,000 ఆ రేట్లో ఉన్నాయో వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్ అవుతుంది. కానీ 10,500 కనుక కేంద్రం ప్రకటిస్తే ఆ పైన ఉన్న ధరలు కూడా పతనమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా అదే విషయాన్ని చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం మార్కెట్లో ధరలు మరింత తగ్గుతాయని ప్రకటించలేదు అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల కన్నా కూడా ప్రభుత్వం ఎక్కువ ఎంఎస్పి ప్రకటిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం క్వింటాకు 18,000 ఇచ్చి రైతుల దగ్గర నుంచి మొత్తం కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కనుక ఒకవేళ మద్దతు ధర ప్రకటించినా అది 12,000 దాటే అవకాశం ఏమాత్రం లేదు. మార్కెట్లో ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొన్ని వెరైటీస్ ధరలు కొంచెం 13,000, 14,000 దాకా నడుస్తూ ఉన్నాయి. చాలా రకాలు 9,000, 10,000, 11,000 నడుస్తూ ఉన్నాయి. ధర చూస్తేనేమో అధికారులు 13,000, 14,000 నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్తారు. అక్కడ చూస్తేనేమో చాలా వెరైటీస్ 9,000, 10,000, 10,500. ఒక క్వింటా కోస్తే 6,000. ఏసీలో పెట్టాలా, అమ్ముకోవాలా? గత ఏడాది ఏసీలో పెట్టిన సరుకే ఇంకా అలాగనే నిలవ ఉండిపోయింది. అయితే తాజాగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలో, బంగ్లాదేశ్లో ఆ కోల్డ్ స్టోరేజ్లో చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. చైనా వాడు కూడా ఆర్డర్స్ పెడుతూ ఉన్నాడు. మరలా ఇప్పుడు పంట తీసుకుంటే కనుక స్టాక్స్ వచ్చే ఏడాదంతా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సరుకునే పాత స్టాక్స్ క్లియర్ చేసుకొని ఇప్పుడు తక్కువ ధరల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. దీంతో మార్కెట్లో కొద్దిగా కదలిక వచ్చింది. అలాగని బీభత్సంగా ధరలు పెరిగింది ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో మిర్చి ధరల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రేపో కేంద్రంలోని వ్యవసాయ శాఖ మంత్రిని కలవబోతా ఉన్నారు. ప్రధానమంత్రిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ ట్రై చేస్తూ ఉన్నారు. కుదిరితే ప్రధానమంత్రిని కూడా కలుస్తారు. కేంద్రమే ధరల పతనం అయినప్పుడు ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఆ ధరలు మరింత పతనం కాకుండా కొంతవరకు రైతులకు సహాయం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కింద రైతు సోదరులను ఆదుకోవాలి, మిర్చి రైతు సోదరులను అని చెప్పేసి ముఖ్యమంత్రి కేంద్రాన్ని అడగబోతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అయితే భరించే శక్తి మాకు లేదు, మా దగ్గర డబ్బు లేదు. తుగ్లక్ అనేవాడు ఒకడు 10,90,000 కోట్లు అప్పు చేసిపోయాడు. వాడు చేసిన అప్పులకే సంవత్సరానికి 1,50,000 కోట్ల అప్పులకి వడ్డీలు, ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. వడ్డీలే 25,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఆ జీతాలు బొటాబొటిగా ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లు, ఆ వృద్ధులకి, దివ్యాంగులకి, ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇచ్చేసరికి గవర్నమెంట్ దగ్గర రూపాయి కూడా ఉండడం లేదు. ఈ ఇవ్వడానికి కూడా నెలకు 6,000 కోట్ల అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా తర్వాత కేంద్రం ఏదైనా ఇస్తే ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇంకెక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర స్కోప్ లేదు. అప్పులు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసిపోయినాడు ఒకడు అరాచకవాది. వాడు చెబుతాడు, నిన్న గుంటూరు మిర్చి ఆడికి వచ్చి మా కాలంలో కింటా 27,000 రూపాయలు ధర పలికింది, చంద్రబాబు నాయుడు వచ్చాడు కింటా 12,000కి పడిపోయింది అంటాడు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులు ఆ నల్లబాడు మిర్చి ఆడి ముందు రోడ్డు మీద మిర్చి పోసి తగలబెట్టారు. ఒకసారి గుర్తు చేసుకోండి. 2019, 2020లో ఎంత ధర ఉంది? మార్కెట్లో 12,500, 13,000 కింటాకుంటే రాష్ట్ర ప్రభుత్వం 7,500 మద్దతు ధర ఇస్తున్నామంటూ ఎంఎస్పీ ప్రకటిస్తున్నామంటూ జీవో విడుదల చేసింది. అలా ఉంటుంది ఈ అరాచక వాదితోనే వ్యవహారం. రాబోయే రోజుల్లో కేంద్రం మిర్చికి అయితే 18,000, 20,000 ఇస్తుందని మనం ఎక్స్పెక్టేషన్స్ చేయలేము. ఎంఎస్పీ ధర అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 10,500, 10,600 ఇచ్చింది. ఇది కాకుండా ప్రతి క్వింటాకి కనీసం ఒక 5-6 వేలు బోనస్ రూపంలో రైతులకు ఇవ్వాలి. రైతులకు ఏదైనా కనీసం 10 క్వింటాల కన్నా ఒక 50,000 ప్రతి రైతుకు దక్కితే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అంతేగాని
మిర్చి రైతులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. హడావిడైతే చేస్తారు, షో చేస్తారు, ప్రయత్నం చేస్తారు. ఆ కేంద్రం ఇస్తే ఒక 400 కోట్లు 500 కోట్లు వస్తే మిర్చి రైతులే దాదాపు 5 లక్షల మంది ఉన్నారు, ఒక రైతుకి 10,000 కూడా రావు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి వెళ్ళారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు, కేంద్రం ఎంత ఇచ్చిందో చూడాలి. ఆ ఇచ్చిన అమౌంట్ రైతు సోదరులకి ఒక క్వింటాకి కనీసం 5,000 మనం డిమాండ్ చేస్తున్నాం. మనం 5,000 డిమాండ్ చేస్తే ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ 1,500 2,000 ఇచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాడు. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.